ప్రజలను భయాందోళనకు గురిచేసే చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఎమ్మెల్యే సబితారెడ్డి సూచించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద చెరువు చుట్టూ ₹1,10,00,000 ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించాక చాలా కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకూడదని సూచించారు. నేనేమంటానంటే మొన్న ఇక్కడ కమిషనర్ గారు చూసిపోయినారు. పాపం ఆయన ఏం కామెంట్ చేయలే, ఇక్కడ జస్ట్ చూసి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూసి వెళ్ళిపోయినారు. కానీ ఒక్కసారి హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ వచ్చి చూసిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరు కూడా 30 ఏండ్ల నుండి 30, 35 ఏళ్ళు 25 ఏండ్ల కింద ఇండ్లు కట్టుకున్న వాళ్ళే. రెండవది వీళ్ళు కబ్జా చేసింది కాదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, అప్పు తెచ్చుకున్నారు, బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు, కట్టుకున్నారు. వాళ్ళ ఉద్యోగం చేసినన్ని రోజులు బ్యాంకులకు అప్పులు కట్టుకుంటూనే ఉన్నారు. సో డెఫినెట్ గా నేను హైడ్రా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కమిషనర్ గారిని కాదు. ఒక్కసారి హైడ్రాకు మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇమీడియట్ గా వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరు మధ్యతరగతి వాళ్ళు, అందరు అప్పు తెచ్చి కొనుక్కున్నారు, అందరు కూడా కొనుక్కొని కట్టుకున్నారు. ఎవరు కబ్జా చేసింది ఏం కాదు ఇక్కడ. సో ఇంకా లోన్లు కడుతున్నారు, బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకున్నారు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని